యోహాను సువార్త 14వ మొదటి వచనంలో నేను మళ్ళా వస్తాను, నేను వచ్చి తండ్రి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని కూడా వాగ్దానం చేశాడండి. తండ్రి ఇంట్లో అనేకమైన నివాసాలు ఉండయి, చాలా రూములు ఉండయి, చాలా గొప్ప రూములు ఉండయి. హల్లెలూయా. ఆ రూముల్లో మనం ఉండటానికి భూ సంబంధమైనటువంటి రూముల కంటే, ఏసీ రూముల కంటే, లగ్జరీస్గా ఉండేటువంటి వాటికంటే శాంతి ఉండకపోవచ్చు, సమాధానం ఉండకపోవచ్చు పిల్లారు మనకి ఈ రూముల్లో అనేక సార్లు. కానీ యేసయ్య సన్నిధి మనకు శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. ఇదేనో శాంతి సమాధానం లేకుండా యేసు దగ్గరికి రా, యేసులో ఉన్న శక్తిని, జీవాన్ని, తండ్రి ప్రేమను పొందుకోవటానికి, మనం ఆశీర్వదించబడటానికి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20, 22, 23 వచనాలు చెబుతామండి. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. 23 చదువుదాం. వారి యందు నేనును, నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు